తాత పండుకుంది దారా మంచిగా ఆ సైకిల్ దానం చేద్దాం. వామిక మన సైకిల్ ఎవరైతే దొంగతనం చేసిరో అలాని అనిపెట్టాలి. అమ్మయ్య రాధ సైకిల్ మొత్తం కొట్టేసినాయి. ఇక ఎంత అంటే అంత ఆడుకుంటే ఇక సరే అవురా కిట్టుగా మల్లేష్గా ఇదే నారా పద్ధతి. పాపం రాధమ్మకు సైకిల్ రాకపోతే ఇక ఆయనతో మీరు ఏడిపిస్తారా? ఇంకా మంచి వాళ్ళ లెక్క చెప్తున్నా. సారీ రాధమ్మ. మమ్మల్ని కూడా తప్పిస్తావా అక్క? నాకు సైకిల్ ఆట ఫుల్ ఇష్టం అక్క, ప్లీజ్ అక్క. అరే మీ దొంగలరా, మిమ్మల్ని నమ్మనేను. నా సైకిల్ దొంగతనం చేసిర్రు. పొండితి రాదా, అందరు మీ దోస్తులేనే, అందరు కలిసిమెలిసి ఆడుకోవాలి. తాతయ్యానికి తెలియదు. ఇక ఆడిపిస్తే ఉన్నట్టు ఇక సైకిల్ దొంగతనం చేసుకొని పోతారు. అక్క మేము మారినాము అక్క, మేము అట్లా వేయమక్క, ప్లీజ్ అక్క మమ్మల్ని ఆడిపించుకో అక్క. అక్క పోలితి ఒక్కసారి ఆడిపించుకుందాం. అరే సరే కాంతిరా, మీ మొహాలు ఇంకోసారి ఇట్లా వేసిరంటే మీ మొహాలు చచ్చినాయి కూడా దారి. తాత తాత నేను ఒకసారి ఎక్కు కూర్చో, మంచిగా కూర్చో. నడు మంచిగా పెట్టు, చక్కగా తీ పాప, మంచిగా చూడ అబ్బా. గట మొక్కన టకా టకా రావాలా అబ్బా. మస్తు చెప్తున్నావు. సంపతాత నీ ఒకసారి సైకిల్ ఎక్కుతా. సంపత్ తాత ఒకసారి సైకిల్ నన్ను కూడా ఎక్కియావా? తాత ఒకసారి నేను ఇది పట్టుకుంటా, తిరిగి పట్టుకుంటా. తాత ఇసి పెట్టండి నాకు. అయ్యో ఇంకొత్తడు అటే వేయండి పోడు. అరే ఎక్కడ వేయడం మనవాడు ఒత్తడు ఉత్తర కావచ్చు, చూడాలి. కిట్టిగాడు వేయండు. వాళ్ళు నాకు దొరికితే పళ్ళు కొడతాను, నేను పోతా. తాత తాత ఆడేడికన్నా నాకు తెలిసి తీసుకొస్తా. అయిపోయి అగో ఇద్దరిద్దరు మామయ్య పేరేంది? రాదమ్మా, ఇద్దరిద్దరు మామయ్య పేరు ఎటు వేరు ఇల్లు. అవును తాత, ఇంకా అక్క వాళ్ళు సైకిల్ దొంగతనం చేసుకుని నిజమే కావచ్చు, నాకు కూడా అనుమానం వచ్చు, సైకిల్ దొంగతనం చేసి కావచ్చు. తాత చూసినా మొత్తం నీయే పెట్టేయండి. ఆ పొరాలు దొంగ బుద్ధాలది అద్దన్న కొద్ది నువ్వే ఎక్కించినావు. అయ్యో నాకు తెలియదు మనవరాలా, వాళ్ళకి ఇంత దొంగ పని చేస్తారు నాకు తెలియదు. నమ్మకం పడితే నమ్మకం మోసం చేసిరు వాళ్ళు. నమ్మకున్న మాట ఇలా హాలిడే కదా, ఏం మాట్లాడుకుందాం. అరే నీ దగ్గర సైకిల్ ఉంది కదా, సైకిల్ ఆట ఆడదాం. ఆడదాం పారా. ఇంకోరే ఇది నా సైకిల్ వర్తిగా ఆడుకోండి. ఎక్కురయ్యా ఏం చెప్తున్నా?
అరే మంచిగా ఇక్కడ ఒక గ్రౌండ్ ఉందిరా, మంచిగా ఆడుకున్నా, మొత్తం దుమ్ములు వేసిపోవాలి ఇక్కడ. దారా ఎక్కురా. అన్నగాళ్ళు సైకిల్ ఎంత మంచిగా ఆడుకుంటారు చూడ, నాకు కూడా ఒక సైకిల్ కొని అన్న ప్లీజ్ అన్న. చెల్లె మేము పేదోళ్ళం, మా దగ్గర అన్ని కానీ డబ్బులు ఉండవు చెల్లె. అరే రికియా మా చెల్లెకట్ట ఒకసారి సైకిల్ ఇవ్వవారా? ఇక మీరే ఉన్నోళ్ళు కాంతీరియా, మీరే ఉన్నోళ్ళని బాగుంగుతుర్రు, మాకు ఒకసారి అంటేనే ఇచ్చలేరు మీరు. పాచెల్లె మేము పోదా. ఉన్నోళ్ళు కాదని ఏమన్నా? మా ఫ్రెండ్ని ఉన్నోళ్ళమే, ఆడు వచ్చి మన సైకిల్ ఖరాబ్ చేస్తానికి వచ్చిండు. అరే ఆడుకుందాం పట్టయ్యా మనం. అయ్యో చెల్లె, ఇక నీకోసమైందని నా సైకిల్ని ఇక తీసుకొస్తా దొంగతాను, సరేనా చెల్లె? నువ్వు గింత నెడుతున్నావుగా, సరేనా? ఏదొక్కైనా ప్లాన్ చేయాలిగా. లచ్చమక్క దగ్గరికి పోతా, ఏవైనా ప్లాన్లు చెప్తుంది. ఇక సోపత్తులు నోళ్ళు పెట్టుకున్నా, లచ్చమక్కనే పెట్టుకుందాం. ఇక తొందర పోయి ఆ విషయం చెప్పి ఇక ఏదో ఒకటైనా చెప్తుంది. ఇక నేనేం చేస్తా, పై తెచ్చుకుంటాం మేము ఇద్దరం పోయి. చెల్లె, నీకోసమైనా సైకిల్ని ఎత్తా, నువ్వు ఇంటికాడు ఉండు, సరేనా? సరే. అరే సాల్ తీరయ్యా, నేను ఇంట్లో పెట్టుకుంటేది. లక్ష్మక్క ఉన్నావా? ఏమైంది నాకు ఇప్పుడు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? ఏమైంది అక్క? నీతో ఒక సపరేట్ విషయం ఉందక్క, పాక్క ఇంట్లోకి మాట్లాడుకుందా? నువ్వు రా. చెప్పురా, ఎందుకు సపరేట్ అని విషయం చెప్తానని పిలిచినావు? ఏమేమి చెప్పు. అక్క ఇక రిక్కుండుగా గంగమలేసి బాగా ఊగుతుండక్క. ఇక ఊకంటే ఊక ఇక సైకిల్ ఆడడానికి వస్తే ఊక తిట్టి పంపించేటోళ్ళక్క నాకు బీపీ లేచింది. ఒకసారి ఏం చేయాలనుకుందాం అనుకుంటే దొంగతనం చేయాలి అని అనుకున్నాక్క. నువ్వు నీ దగ్గరకు వచ్చిన నువ్వు హెల్ప్ చేస్తావని. వాళ్ళ సైకిల్ నువ్వు దొంగతనం చేస్తావా? అక్క అద్దురా, కరెక్ట్ కాదు, అది తప్పు కాదు దొంగతనం చేసుడు. మరి ఊక వంగుతుర్రాక నాకు బీపీ లేచింది మరి. సరేరా, అద్దన్న కొద్ది నువ్వు చెప్తే ఇంటలేవు కదా, నీ ఇష్టం, నువ్వేం ప్లాన్ చెప్తావు చెప్పు మరి. అక్క మా చెల్ల గురించి అన్నాను, నేను దొంగతనం చేస్తాను అక్క. అవును కానీ మీ చెల్ల గురించి అని చెప్పినావుగా, ఇప్పుడు వాళ్ళు ఏడాట ఆడుకుంటుర్రా? అక్క గాడు ఆడుకుంటుర్రా, అక్క గాడ పెద్ద బాయ్ లేదా, నేను పక్క పంట ఆడుతుర్రా కాళ్ళు. సరే, వాళ్ళ పక్క పంట ఆడితే నేను వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని ముచ్చట్లలో పెడతా, నువ్వు వాళ్ళ సైకిల్ అందుకొని పారిపో, సరేనా? అప్పుడు దొరకదు, వాళ్ళు ఎవరు ఎత్తుకపోయారో అనుకుంటారు. పొద్దునాటి పోతా మంచిగా అది ప్లాన్ చెప్పినావు అక్క, నువ్వు గ్రేట్ అక్క, నువ్వు గ్రేటే. అవునా? సరే పోదాం దారద్దా. అక్క ఆగురి కాదురికి గంగరాజు, మీరు కిట్టుగానికి సైకిల్ ఇవ్వమంటే ఇవ్వలేరంటగా, ఎందుకు మరి? ఆడు పేదోడు కాబట్టి ఇవ్వడం, మీరు రిచ్ కిడ్స్ కాబట్టి మేమెంతే తీసుకుంటాం. అంటే మీ సైకిల్ ఉంటే ఆయనకి ఏమంటే ఇయ్యరా? మీ ఫ్రెండ్ కాదా మరి ఆడు? పాపం అన్న ఎందుకు అడిపిస్తుర్రు మీరు? అక్క నేనెందుకని ఏడిపించిన, నేను ఏడిపోయారా? అబద్ధం చెప్తుండు. నేను ఇంకో బెర్రీ ఇచ్చిన, ఏమద్దు నువ్వు తీసుకున్నావు అనుకో, నా సైకిల్ మొత్తం ఖరాబ్ అవుతుంది అన్న. ఎందుకు ఇస్తాను నేను? ఇయ్యాను అసలుకే కాదు. మీరు ఏమంటే, మీరు సైకిల్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తామని అని అంటుర్రా? బబ్బులు గారు మీ దోస్తు ఆగురు, మీ సంగతి చెప్తా ఆగురు. మీరు ఈ సైకిల్ ఏమంటే ఇస్తలేరు కదా, ఆడు కిట్టుగాడు చెప్పిందే బరాబరి, సైకిల్ దొంగతా అని చెప్తా ఆగురు మీ సంగతి. పాపం పోంతి అని ఆడ చెప్పి అబద్ధం వచ్చి మిమ్మల్ని బతిలాడు సైకిల్ తీసుకుపోతాను అనుకుంటే మీరు ఏదేదో మాట్లాడతారు. మీ సంగతి చెప్తా ఆగురు రాదమ్మతోని. ఇప్పుడు ఆయనకి ఎట్లా ఇవ్వాలి సైకిల్? ఆడు అది చేయమన్నాడు వచ్చి ఎంత ఘోరంగా. ఏమైందక్క గట్లున్నావు?
ఇగో కాదు రాదమ్మ, ఇగో కిట్టుగాడు లేడా ఆడొచ్చిన ఇక మన గంగరాజును రిక్కిల దగ్గరికి పోయి సైకిల్ ఇవ్వమంటే సైకిల్ ఇయ్యనే లేదంట. అవసరం లేదు, నువ్వు పేదోనివి, నువ్వు వెళ్ళు, మాకు సైకిల్ ఉంది అనుకుంటా అని ఏడిపించిరట. ఆడొచ్చి నా దగ్గరికి వచ్చి మస్తు బాధపడి మస్తు ఏడిసిండు తెలుసా. ఆడ ఏడిసి ఇగో అక్క సైకిల్ దొంగతనం చేద్దాం పట్టు అని అన్నాడు. అంటే ఆయన ముంగట పట్టి అవద్దాం అన్న కానీ ఫోన్ తీయలే. దగ్గరికి వచ్చి రిక్కి దగ్గరికి నీకు గంగరాజు దగ్గరికి వచ్చి మధ్య అయ్యో మర్యాదగా అడుగుతానంటే వాళ్ళు నన్నే చీపో తీసి జరుగు అనుకుంటూ వేయరు రాదమ్మ. పాపం ఇప్పుడు ఆయనకి సైకిల్ కావాలి, వాళ్ళకి బాగుంది కదా, వాళ్ళ సంగతి చెప్పాలి రాదమ్మ. ఏదో ఒకటి చెప్పవా నువ్వు? మీరేం బాధపడకుర్రి, నీ ముసుకొసుకొని పోయి నైట్ వాళ్ళు వండుకున్నాక సైకిల్ దొంగతనం చేసి కిట్టుగానికి ఇస్తా. అరే మర్యాదగా సైకిల్ ఇర్రి, లేమేమో తుక్కు తుక్కాడతా. సైకిల్ తీసుకురా రాదమ్మ. రాదమ్మ సైకిల్ తీసుకొచ్చినావా? మంచి పని చేసినావా, పోరగాళ్ళకి బాగుంది. నన్ను ఎట్లా పో అని దొబ్బెత్తారా, మంచిగా తీసుకొచ్చినావా. సైకిల్ తీసుకుపోయి కిట్టుగానికి ఇట్లా సంబరపడతాడు ఆడు తెలుసా. రాదమ్మ నీ గురించి దొంగతనం చేసి తీసుకొచ్చిందిరా అంటే పోదాంపా, తీసుకొని పోదాంపా. అరే కిట్టుగా ఇగోరా నువ్వు సైకిల్ అంటివి కదా, ఇగో రాదమ్మ నీ గురించి కష్టపడి తీసుకొచ్చిందిరా సైకిల్, ఇగో తీసుకోరా. థాంక్యూ రాదక్క, థాంక్యూ. మా చెల్లెకి పెట్టాలి. తీసుకోపో. బాయ్ అక్క, బాయ్. బాయ్ రా. అరే కిటికాన్ శాపమే మనకు తాకిందిరా. ఎవరో వచ్చి నా సైకిల్ని దొంగతనం చేసుకుపోయారా. నేను ఎండపోయినా అనుకో మా అమ్మ పొల్లు చెప్తుందిరా, నన్ను ఎట్లురా. ఏమైంది రిక్కి? ఇంకో మీ కిటికాన్ శాపం నాకు తాగింది. ఎందుకు? ఇంకో వాళ్ళు వచ్చి నా సైకిల్ని ఎత్తుకపోయారు. సైకిల్ దొంగతనం చేసుకుపోయిర్రా? అయ్యో పాపం. సరే ఇంటికి కోరి. అరే ఎట్టరా మా అమ్మ కొడుతుందిరా. కిట్టుకానికి సైకిల్ ఏమంటే ఇవ్వలేరా. మంచిగా పోయింది సైకిల్, ఇలా మంచిగా దొంగతనం చేశారు. మంచిగా పోయింది. పొరలకు బాగుంది. మీరు రిచ్ కట్టి అని వంగుతారా, పొరలో మంచిగా ఉంది. మంచిగా చెల్లె సైకిల్ అన్నాయి సైకిల్ చెల్లె ఎక్కునికి నేర్పిస్తా. ఎక్కు అన్న ఇంకా సైకిల్ తెచ్చడానికి సరే అంతే చెల్లె ఎక్కు. అన్న గట్టిగా పట్టుకోమడి. అది జరిగి చెల్లె.